guys, what's up? Happy birthday to me. సో ఇలా మనం స్టన్ షోకి పోతున్నాం అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ. నీది కూడా కదా బర్త్డే? హ్యాపీ బర్త్డే. హైరా బొమ్మడిది. సో మా బొమ్మడిది. సో మేము రేపు ఎల్లుండి స్టన్ షో పెట్టుకొని ఇప్పుడు కొట్లాడుతున్నాం అనమాట బండ్లతోనే. సో మన బండి అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. కానీ సన్నీ బాయ్ చేస్తే మొత్తం అయిపోతుంది అట్లా. ఇంకోసారి చేద్దాం ఏమన్నా కుష్లు శనివారం చేసి అయిపోతుంది అంటున్నా. సో మేము ఒక పెద్ద స్టన్ షో చేస్తున్నాం అనమాట. ఇక్కడ కాదు ఆంధ్రాలో. సో మనం అయితే లైక్ ఒక ట్రక్ బుక్ చేసుకున్నాము. ఈసారి కొంచెం డిఫరెంట్గా పోదామని. లైక్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ ట్రక్లో పోతున్నాం అనుకోండి. సో మనం ఎవ్రీ టైం బండ్లు ట్రైన్లో వేస్తే జర ఎక్కువ అడ్వాన్స్గా అయిపోతుంది అనమాట. అందుకే ఈసారి డ్యామేజ్ కూడా అవుతున్నాయి. అండ్ ఏమంటారు ఎంత తక్కువలో పోయినా కూడా ఆల్మోస్ట్ 20,000 అవుతున్నాయి. అందుకనే మనం ఏం చేసినామంటే సీదా మన వాళ్ళు కేక్ రెడీ చేసారు. చిన్న ఇట్లా కేక్ కట్ చేసేసుకొని ఆడికించి డాడీ కార్ ఎక్కేసి మనం బండ్లు పార్సల్ చేసేసి వెళ్తాం. మా డాడీ బండి మీద పెట్టినా 2 తెలుస్తుంది నీకు. అది చేసుకోవాలి మొత్తం. ఇంకోటి వస్తుంది మొత్తం హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ అని అలా ఏమన్నా బియర్. వాట్సాప్ వాట్సాప్ థ్యాంక్ యూ అన్నారా. వేరే గోయింగ్ రే వేరే ఉంది వెంట ఆఫీసా నా 28 అది. అరే అరే పారే ముందే పెళ్ళయింది. చిన్న పిల్ల కూడా చూసి మళ్ళా నా పేరు వేస్తాడు. రుక్రే బాయ్ రుక్కు. మెహదీపట్నం अरे भाई दिए जी गिफ्ट लेके आए. अरे भाई गिफ्ट ఇయ్యలే మనము. చెప్పు చెప్పే भाई. चलो भाई राइट. నెక్స్ట్ మనం కూడా A few moments later. फिर सब जने टेंशन होते ना रे. बोल के बोलना सेल्फ केयर इंपॉर्टेंट. శశి జానివాకర్ నెక్స్ట్ ఇయర్ వరకు కలర్ కావాలి. A few moments later. గైజ్ ఫైనల్గా ఒక 4 hours బండి పార్సల్ చేసి అన్నీ వేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో యాక్చువల్లీ నా బర్త్డే కదా. సో అందరు వచ్చారు. సో జునియల్ కూడా పాపం అంత దూరం వచ్చింది. సో యాక్చువల్లీ జునియల్ మాత్రం వస్తలేదు. ఇప్పుడు టైం 2:53 అవుతుంది కదా. సో మేము ఏం చేస్తున్నామంటే ఈమెకి డ్రాప్ చేసుకుంటా మేము అక్కడి నుంచి కీసరా ఓవరాల్ ఎక్కేసి డైరెక్ట్ ఇంకా విల్ గో టు అవర్ డెస్టినేషన్ అనమాట. సో ఇప్పుడు అర్షిత్ ఇంకా తేజ ఈమె బండి తీసుకొని వస్తారు స్ట్రీట్ ట్రిప్లో. ఆ నుంచి మనం విల్ గో టు ద స్టంట్ అరేనా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోదాం. సో లాస్ట్ ఇయర్ చేసినాము. 2 కాలేజ్ ఉన్నాయి. ఆ కాలేజ్ ఏదో గెస్ చేయండి. అండ్ దిస్ గైస్ హాయ్. సో వీళ్ళిద్దరు నేను హర్షిత్ తేజ 5 members వెళ్తున్నాం. ఆల్రెడీ 3 కార్లో వెళ్ళిపోయారు. సారీ కార్ అంటున్నా అశోక్ లీలాండ్ వెళ్ళిపోయారు. సో గైజ్ ఈసారి వేరే రాక్ చేద్దాం షో. మనం కొత్త థింగ్స్ చేస్తున్నాం స్టన్ షోలో. సో ఐ హోప్ మేము మంచిగా వెళ్ళేసి మంచిగా వస్తాం అనుకుంటున్నాం. సో మేక్ షూర్ ఫస్ట్.
కొట్టించేసినాము. కొట్టించేసి ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోదాం. సో వాళ్ళు కూడా ఆ బండిలో ఫుల్ టైం కొట్టించేసారు, కానీ ఆ బండి మధ్యలో అయిపోతుంది, మధ్యలో వెళ్ళిపోతుంది. సో గాయ్స్ ఫైనల్గా మనం NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంతో వచ్చేసినాం. సో ఒక్కసారి చూసుకోండి. సో లాస్ట్ ఇయర్ మనం ఏదైతే పర్ఫామ్ చేసినామో అదే కాలేజ్కి మళ్ళీ అయితే వచ్చేసినాం. సో మన బండ్లు కూడా వచ్చేసినాయి. మన బండ్లు రీచ్ అయిన 5 minutesకి మనం రీచ్ అయినాం. సో మేము ఆల్మోస్ట్ 3 o'clockకి స్టార్ట్ అయినాం. ఇప్పుడు వచ్చేసి 10:05కి మేము ఇక్కడికి రీచ్ అయిపోయినాం. బండ్లు కూడా ఒకసారి బండ్ల సిచ్యువేషన్ చూడు ఎట్లుందో, బండ్ల సిచ్యువేషన్ ఎట్లుంది చూడు. టైట్ కాదు, ఇటు జరిగింది నీ బండి. హైలైట్ వేసినావు సెట్. సో ఈ కాలేజ్ లాస్ట్ టైం చూపించిన కదా ఎంత పెద్దగా ఉంటుందంటే, లైక్ ఒకసారి జూమ్ చేస్తా. అరే కాలేజ్ చూడుర్రు. అరే మేమైతే లాస్ట్ టైం చూసేసినాం. ఈ కాలేజ్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరు చదువుకుంటారు. అంటే ఓన్లీ ఇక్కడ ఈ ఆంధ్ర పీపుల్ కాకుండా ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చి చదువుకుంటారు. గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి Day 2 అండ్ నిన్న ఏమైందంటే మనం ప్రాక్టీస్ చేసేసుకున్నాం, స్టంట్ ఏదైనా చెక్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు ఆ ఫైర్ సెటప్ చేయాలన్నమాట. సో ఎట్లా ఉంది, ఎండలు మంచిగా ఉన్నాయిలే. సో గైస్ నిన్న మార్నింగ్ మనం 10 o'clock వచ్చినాం అనమాట NIT APకి. సో వచ్చినాక బైక్స్ ఎట్లైనా మనం ట్రక్లోనే లోడ్ చేసుకొని తీసుకొచ్చినాం కాబట్టి మనకి ఈసారి ఈ నుంచి భీమవరం పోయే అవసరం లేకుండా. ఎందుకంటే లాస్ట్ టైం మేము భీమవరం పోయినప్పుడు ఈ తాడేపల్లిగూడెం నుంచి ఏమైంది ఫుల్ 35 kilometers ఉంటుంది, కానీ 1.5 or 2 hours అవుతుంది ఈజీ వెళ్ళడానికి, ఎందుకంటే రోడ్లు అస్సలు బాగుండవు. సో మనం ఏం చేసినామంటే ఈసారి ఈ సింపుల్గా ఇట్లా డైరెక్ట్ ఇది ఒక చిన్న అంటే మనకు ఆల్మోస్ట్ పార్సల్ చూసుకున్నా కూడా మనకు అంతే అవుతుంది. అందుకనే మనం ఏం చేసినాం ఇట్లా ప్లాన్ చేసేసుకున్నాం. సో కొంచెం ఇది ఈజీ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనము లాస్ట్ టైం LFDCలో ఒక సెటప్ చేసినాం. సో అది ఇది ఉన్నాయి రాడ్స్. సో ఈ రాడ్స్ పెట్టి ఒక రింగ్ అయితే సెటప్ చేసినాం అండ్ ఆల్సో ర్యాంప్ కూడా వేయించుకున్నాం. సో మన దాంట్లో సెటప్ చూస్తారా, పెడాక్స్ అండ్ మన టూల్ బాక్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఫుల్ క్యారీ చేస్తున్నాం. అండ్ నిన్న బైక్స్ రిపేర్ ఉండే చిన్న అన్ని బైక్స్ రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇంకేమున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను వచ్చినాం, మొన్న నైట్ స్లీప్ లేదు, బర్త్డే ఉండే. సో 2 మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది, కేక్ కట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆల్సో ఈ బండిలో అంటే మన బైక్స్ అన్ని లోడ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ ఫైర్ సెటప్ అయితే చేసేస్తాము. సో ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. నిన్న రాత్రి సర్ఫేస్ చెక్ చేసుకున్నాం, చిన్న ప్రాక్టీస్ చేసినాం ఒక 10 minutes. సో మన 3 బండ్ల దగ్గర రెడీ ఉంది. ఒకటి ఇప్పుడు ఈసారి మనం ఒక 220 మీద, NS మీద అండ్ అపాచీ మీద. సో ఈ 3 బైక్స్ మీద పర్ఫామ్ చేస్తున్నాం. మన ఎంపీ లేదు, బయట ఉంది, దాని స్టోరీ ముందు చెప్తా. హలో గాయ్స్, ఇది శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అదృష్టం. సో ఇవాళ మనం వచ్చేసి ఒక 5 minutesలో అయితే స్టంట్ షో స్టార్ట్ చేస్తున్నాం. సో లిటిల్ బిజీ లైక్ ఆగం మొత్తం మన సెటప్స్ అన్నీ రెడీ చేసినాం. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాం అండ్ మన బైక్స్, మన ర్యాంప్, మన బాయ్స్ హర్షిత్, తేజ. సో మన కార్ చూపిస్తా. సో అన్నీ రెడీ అయిపోయినాయి. సో గాయ్స్ మనం ఇవాళ కొంచెం స్పెషల్ స్టంట్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ వెదర్ ఎట్లుంది, ఇంత స్కిన్ టైట్ వేసుకున్నా కూడా వేరే లెవెల్ ఉంది. సో గాయ్స్ ఫైనల్ స్టార్ట్ అయిపోతున్నాం అనుకో షోకి. చలో Yesterday, Volcansy began with an electrifying flash mob that set the stage on fire. And today, we are taking that energy to the next level. Welcome everyone to the Bike Stunt Arena here at NIT AP. Now get ready to witness gravity-defying tricks, insane balance, and fearless riding by amazing Shashi Yadav, Harshit Yadav, and Teja Freestyler. So tighten your seatbelt, keep your eyes on the arena, and let the adrenaline rush begin. So how is the energy, guys? I can't listen.
before we begin, a small safety request to everyone. Please make sure that you stay behind the barricades and do not cross or jump over them because your safety is our top priority. Come on guys, still more louder. ఎన్నిటి అంటే ఇంతేనా? I can't hear you people. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మీ అందరి ముందు మా పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి లైవ్ లో సారే మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు యూత్ లేరా కాలేజీలో? అంత ముస్లింలేనా? ఆడుకో 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 నీకే చెప్పండి నాకు వచ్చాడు అన్న అన్న నువ్వు రేసుడు అన్న ముందు రావాలా ఆడుకో 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 లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఇదైతే ఎంజాయ్ చేస్తారు, బట్ మేము కూడా ఫస్ట్ టైం చేస్తాం. సో వాట్సాప్ గైస్, ఫైనల్ గా మనమైతే ఫుల్ డేంజర్ అంటే స్టన్ షో డేంజర్ గా కంప్లీట్ చేసినాం. సో మా మొక్కలు చూడండి ఎంత డేంజర్ గా ఫుల్ టైర్డ్. ఫస్ట్ టైం ఒక 2 గంటలు పర్ఫామ్ చేసినాం స్టన్ షో. జంప్ ఇట్లా కొట్టిండు రింగ్లకి నుంచి కథం
అంటే ఇట్లా అయిపోయింది. ఇంకా లక్కీ అది ఇరిగిపోయి లైక్ ఏం కాలే. బై గాడ్ గ్రేస్. సో నా బండి ఇంకా హ్యాండ్ బ్రేక్ ఫెయిల్, అది ఇంకా తప్పదు, ఏం చేయలేం. సో ఇంకా తేజ బండి అయితే బాగానే ఉండే, ఖాళీ లాస్ట్లో బర్నర్ కొట్టేటప్పుడు లైట్ పడ్డాడు కదా. నిన్న నైట్ ప్రాక్టీస్ లో సీదా స్టాప్ కొట్టి అటే ముంగడ పడ్డాడు. ప్రతి ఒక్క స్టూడెంట్, ఈవెన్ ఫ్యాకల్టీ కూడా మనం బండి పైన కూర్చోవాలని చెప్పి వాళ్ళు ఎంత డేర్ చేసినారంటే ఇదైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎవరైతే కూర్చున్నారో సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరు మా బండి పైన ఎంత డేర్గా కూర్చున్నారు అండ్ మీరు మా స్టన్స్ ఎంజాయ్ చేసినారు, మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ గైస్. సో నాకు ఈ టార్చ్ వల్ల ఏం కనిపిస్తలేదు రోడ్. సో అంటిల్ ద నెక్స్ట్ టైమ్, స్టే ట్యూన్, స్టే సేఫ్.